wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. మనం తెలంగాణ స్లాంగ్ తోటి తెలంగాణ రూటెడ్ ఫిల్మ్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తుంటారు. ఒక్కసారన్నా ఆలోచిస్తారా? గల్లీలో ఉన్న ఇజ్జత్ తీసేసుకున్నారు. పక్కా హైదరాబాద్ ఫిల్మ్ చూడాలంటే డెఫినెట్లీ August 21 థియేటర్స్కి వెళ్ళి అమీర్లోకి చూడండి. చిన్నప్పటి నుంచి హిందీ అంటే చాలా చాలా ఇష్టం. సో వన్స్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత చుట్టూ అంటే నా దృష్టిలో ఉన్న వాటిలో ఎంత హ్యాపీగా ఎవరు ఉంటారో నా దృష్టిలో వాళ్ళే అమీరండి. చెప్తున్నా, ఇలాగా రాలేదు సినిమా. హైదరాబాద్ సినిమా, తెలుగు సినిమా ఇలాగా రాలేదు. మాతో బిజినెస్ ప్లాన్ ఏందాక మాకేమొస్తుందని. వెల్కమ్ టు తెలుగు. నేను మీ అంకిత్ శరత్. ఇవాళ మనతో పాటు అమీర్లో మూవీ టీం ఉన్నారు. 21 థియేటర్స్కి వస్తున్నారు. మనం తెలంగాణ స్లాంగ్ తోటి తెలంగాణ రూటెడ్ ఫిల్మ్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తుంటారు. పక్కా హైదరాబాద్ ఫిల్మ్ చూడాలంటే డెఫినెట్లీ August 21 థియేటర్స్కి వెళ్ళి అమీర్లోకి చూడండి. అండ్ మూవీ టీంతో ఒక స్మాల్ చిట్చాట్ చేద్దాం. హాయ్ అండి. హాయ్. సో మిమ్మల్ని అందరినీ ఒక్కొక్కరిని పరిచయం చేసుకునే లోపు ఒక 10 నిమిషాలు అయిపోయేలా ఉంది. సో ఇదంతా మనం పక్కన పెట్టేద్దాం. సార్, ఫస్ట్ అసలు ఈ టైటిల్కి ఇందాంచి చాలా చెప్తున్నారు, ఏదో ఎక్కడో ఇంటర్వ్యూలో చూసి అనుకున్నాను అని చెప్పని. ఒకవేళ ఈ టైటిల్ కాకపోతే వేరే పేరేం పెట్టుండేవాళ్ళు? డెఫినెట్ గా టైటిల్ నుంచి సినిమా పుట్టింది. టైటిల్ తోనే సినిమా. ఓకే. సో స్క్రిప్ట్ ముందు అనుకొని దాని నుంచి అలా ఏం లేదు. టైటిల్ అసలు నాకు అది స్ట్రైక్ అయిన తర్వాత ఫస్ట్ చేసిన పని టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకొని కథ రాసుకోవాలి. ఉందా అప్పటికి వేకెన్సీ ఉందా? టైటిల్ అలా ఖాళీగానే ఉందా? ఖాళీగానే ఉంది. ఓకే. అది అంత ఈజీగా అందరికి దొరకదులేదు. ఓకే. కమెంట్స్ లో నేను చాలా మంది యు అచీవ్డ్ సార్, యు అచీవ్డ్ రమణారెడ్డి గారు అని పేర్లు పెడుతున్నారు. ఏంటంటే ఏమన్నా ప్రీ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా మీకు? ఏం లేదు, ఫ్రెండ్స్ నేను చేస్తున్నా అంటే వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ అంతే. అంతే. బిఫోర్ ఏంటి సార్ మీరు? అంటే ప్రొడక్షన్ ముందు ఐ థింక్ ఆర్కిటెక్ట్ నుంచి సినిమాల్లోకి వచ్చారా? ఓకే. 20 years కెరియర్ ఆర్కిటెక్చర్లో. సో 2020లో ఇది స్టార్ట్ అయింది. ఓకే. అది బాగుందా ఇది బాగుందా? లేదు, అది దట్స్ మై ఫస్ట్ ప్రయారిటీస్ ఆర్కిటెక్చర్. సినిమా ఆబ్వియస్లీ. యా. సో ఏంటి మీ రోల్ ఎలా ఉండబోతుంది అండ్ హౌ ఇంట్రెస్టింగ్ యువర్ క్యారెక్టర్? నా క్యారెక్టర్ స్టాండ్స్ అవుట్ ఎస్పెషలీ విత్ ద డ్రెస్సింగ్ సెన్స్. వాడు కొంచెం కలర్ఫుల్ బట్టలు, కొంచెం వెరైటీ బట్టలు అన్నీ వేస్తారు, మీరు చూస్తారు. ప్లస్ హీఈస్ ద గై. ఇప్పుడు ఇద్దరు ఇది చేద్దామరా అంటే అది అవసరమా, అది వద్దు, దాంట్లో తప్పులు ఎంచేవాడు, కొంచెం నెగటివ్. వాడి పేరే మైనస్ అని అంటుంటారు, నువ్వు ఆపరా మైనస్ అని చెప్పి. అలాంటి క్యారెక్టర్ వాడు. ఐ థింక్ ప్రతి ఫ్రెండ్స్ బ్యాచ్ లో కూడా అలాంటి క్యారెక్టర్ ఉంటుంది అనమాట. ఏం చేద్దాం అనుకున్నా హే ఇది ఎందుకురా అని చెప్పని చేస్తారు. మేబీ వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అవుతారేమో మీ క్యారెక్టర్. డెఫినెట్లీ. అంటే యాక్చువల్ మల్లేష్ అనే క్యారెక్టర్ ఈజ్ ఎ క్యాబ్ డ్రైవర్, బట్ ఈ స్టైలిష్. వాడు క్యాబ్లో చాలా ట్రిప్స్కి వెళ్తూ ఉంటాడు. అక్కడ ఎక్కడ పోతే అక్కడ ఫ్యాషన్ వాడు తెచ్చుకుంటాడు వాటితో పాటు. సూపర్. అలాగే ఉంటాడు. సో నో నీడ్ టు బి జస్ట్ క్యాబ్ డ్రైవర్ అంటే అలాగే ఉండాల్సిన అవసరం లేదు. అంతే. ఎలా ఉండొచ్చు, అతను ఓన్ జాబ్ కదా క్యాబ్ డ్రైవింగ్ అనేది. ఎవరి కింద పని చేయక్కర్లేదు. ఇది ఆ క్యాబ్ డ్రైవర్ గురించి వస్తే నాకు కలేజా సినిమా గుర్తొచ్చింది. ఫస్ట్ ఆయన క్యాబ్ డ్రైవర్ అనమాట. ఎవరి కింద పని చేయకూడదు అనుకుంటే ఒకడు ఎక్కి భయ రైట్కి పోని స్పీడ్కి పోని అంటే అలాంటివి ఏమైనా ఉన్నాయా దీంట్లో? లేదు, అలాంటివి ఏం లేదు. అంటే జస్ట్ యాజ్ తన ఆక్యుపేషన్ మీద అంత మనం టైం స్పెండ్ చేయలేదు, ఆక్యుపేషన్ లేని దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేసాం. యా. వేద గారు ఎలా ఉన్నారు? ఏం సంగతి? బాగున్నాం. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తున్నట్టున్నాయి కదా, ఏంటి ఎలా ప్లాన్ చేసుకున్నారు? దేవుడు ఇచ్చాడు, తీసుకున్నాను ప్రసాదం లాగా అంతే. ఇందులో ఏంటి మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? నా క్యారెక్టర్ పేరు గీత. సో ఒక బస్తీలో పుట్టి పెరిగిన అమ్మాయి, చదువుకొని ఒక రెస్పాన్సిబుల్ జాబ్ చేస్తూ షీఈ్ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ విమెన్ ఆ క్యారెక్టర్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ షీ ఫైట్స్ ఫర్ వాట్ షీ బిలీవ్స్ ఇన్ అండ్ ఫైట్స్ అగేన్స్ట్ వాట్ షీ డజంట్. సో ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ అండ్ ఐ ప్లే యాజ్ అ క్యాటలిస్ట్ ఇన్ స్టోరీ. సూపర్. అండ్ ప్రీవియస్ ఫిల్మ్ ఏమో ఒక రీజన్ స్లాంగ్ తీసుకున్నారు, ఈ సినిమాలో ఏమో కంప్లీట్ పక్కా హైదరాబాద్ తీసుకున్నారు. సో రెండు స్లాంగ్స్ ని ఎలా బ్యాలెన్స్ చేయగలిగింది వేద అంటే ఏం చెప్తారు? ఇది నా మదర్ టంగ్ లాగా, ఓన్ లాంగ్వేజ్, పుట్టిల్లు లాగా స్లాంగ్ మొత్తం వెరీ హ్యాపీగా ఈజీగా. కొంచెం చిన్నవి అక్కడిక్కడ ఉన్నాయి కానీ ఇది నేను ఎవ్రీడే నా లైఫ్ లాంగ్ మాట్లాడిన స్లాంగ్. సో తిమ్మరాజపల్లిలో నేను నేర్చుకోవాల్సి వచ్చింది. అండ్ నాకు ఐ థింక్ ఐఎమ్ గుడ్ ఎట్ పికింగ్ అప్ యాక్సెంట్స్. సో నాకు అది కొత్తగా నేర్చుకున్న ఎక్స్పీరియన్స్. ఇది అప్నా ఫీలింగ్. సూపర్. అండ్ బ్రో మీరేంటి లైక్ ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్ అండ్ వాట్ ఇట్స్ వాజ్ యాక్చువల్లీ మీ క్యారెక్టర్ కొంచెం ఐ థింక్ ముస్లిం గెటప్ కమెంట్స్ లో మెన్షన్ చేసావు, ఒక మంచి రోల్ రాశారు రైతన్కి అని చెప్పని ఎలా ఉండబోతుంది? రఫీక్ ఒక
రాయల్ ఎన్ఫీల్డ్ని అమితంగా ప్రేమించే ఒక స్కూటర్ మెకానిక్. ఓకే. అంతకన్నా మించి ఒక ఉందా ఇంతకీ సినిమాలో రాయల్ ఎన్ఫీల్డ్ మీకు కొంటారా? చూడండి మీరు చూద్దాం. ఓకే సరే చూద్దాం. Yeah. అంతకన్నా మించి ఒక మంచి ఫ్రెండ్, ఒక మంచి తమ్ముడు, ఒక మంచి బ్రదర్ ఇన్ లా. Yeah. అండ్ మీ క్యారెక్టర్ గురించి అంటే ఇప్పుడు మెకానిక్ క్యారెక్టర్ ఇదంతా అంటున్నారు కదా, అండ్ దట్టు ఆ స్లాంగ్ డైలెక్ట్ ఇవంతా కూడా వాట్ కైండ్ ఆఫ్ ప్రెప్ దట్ యూ హ్యావ్, అంటే ఎలా ప్లాన్ చేసుకున్నారు ఏంటి అనేది? అంటే ప్రెప్ ఏం లేదు బ్రో. నేను ఒక లాస్ట్ ఒక 14-15 years నుంచి హైదరాబాద్లో ఉంటున్నాను. నాకు చిన్నప్పటి నుంచి హిందీ అంటే చాలా చాలా ఇష్టం. సో వన్స్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత చుట్టూ నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్, హైదరాబాదీ ఫ్రెండ్స్ ఎక్కువ ఉండడం వల్ల ఆ స్లాంగ్ నాకు తెలియకుండానే వచ్చేసింది నాకు. నేనేంటంటే నేను ఎవరితో మాట్లాడుతున్నా వాళ్ళ స్లాంగ్ పికప్ చేసుకోవడానికి ట్రై చేస్తా. సో అదొక అలవాటు ఉంది అండ్ దట్ హెల్ప్ మీ అలాట్. ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఆటోమేటిక్గా రావడం. నన్ను చాలా మంది కొన్నిసార్లు బయట చూసి బయట వాళ్ళు కూడా ఏంటి నువ్వు ముస్లిం అని అడిగేవారు. మేబీ అందుకే మిమ్మల్ని తీసుకున్నారేమో నేను అడుగుదాం అనుకున్నా యాక్చువల్లీ, చూడగానే అలా అనిపించారని. యా, సో ఐ థింక్ ఇవన్నీ ఇంతకుముందు నేను చేసిన విషయాలన్నీ నేను తెలియకుండా నేర్చుకున్నవి ఈ సినిమాకి చాలా హెల్ప్ అయింది. యా. సో ఇన్ని రోజులు బిహైండ్ ఉండి వర్క్ చేసి ఇప్పుడు కొంచెం స్క్రీన్ మీదకి రావడం ఇదంతా హౌ యూ ఫెల్ట్? లేదండి, ఆల్రెడీ ఉందా? అంటే మేబీ మాకు కొన్ని అంటే దాచాడు కొన్ని 10 years నేను చేస్తున్నా షార్ట్ ఫిల్మ్స్ చాలా అట్లాంటివి వాటి చేసుకుంటూ. ఓకే. ఇంకా వేరే మూవీస్ కూడా చేస్తాను, ఇంకా రిలీజ్ కి రెడీ అవుతున్నాయి అవి. ఓకే. సో ఏంటి సాంగ్స్ ఏంటి ఇదేంటి అసలు రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అసలు? ర్యాప్ అది డిస్కవరీ, ఇది ప్యాషన్, ఇది స్టార్ ప్లస్. రెండు బండ్ల పేరు రేపు మౌను, ఇంకోటి స్ప్లెండర్. సూపర్. మీ లైఫ్ లో మీరు చూసిన అమీర్ పర్సన్ ఎవరు? అంటే లైక్ రిచెస్ట్ పర్సన్ ఆర్ యువర్ ఫ్రెండ్? మీరు అబ్జర్వ్ చేసి దగ్గర నుండి అబ్జర్వ్ చేసిన పర్సన్ ఎవరు? మా మమ్మీ మా డాడీ వాళ్ళంతా హార్ట్ఫుల్ ఉండబట్టి, వాళ్ళంతా ఓపెన్ గా నన్ను వదిలేబట్టి, వాళ్ళంతా యాక్సెప్టింగ్ ఉండబట్టి నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను. డబ్బులు పంపిస్తుంటారు ఇప్పుడు? పెట్రోల్ లేకపోతే అమ్మా ప్లీజ్. అది లేకపోతే యాక్టర్లు అవ్వలేము. సో సార్ మీరు చూసిన అమీర్లోకి ఎవరండి? మా సినిమాలో ఉన్న వాళ్ళు, యాక్చువల్గా బయట ఉన్న వాళ్ళనే సినిమాలోకి తీసుకొచ్చాను. ఓకే. సో హైదరాబాద్ సార్ అమీర్. యాక్చువల్లీ మీ ఇద్దరులో మీరు చూసిన అమీర్లోకి ఎవరు? మా రమణ అన్న. ఆయన డబ్బులు పెడతారంటే ఎవరైనా? డబ్బులు కాదండి, ఎమోషనల్లీ ఆల్సో వెరీ రిచ్. మీరు ఒకసారి కూర్చుంటే మీకు తెలుస్తుంది. అసలు డబ్బులు అన్న విషయం మీకు తెలియదు, మీతో అన్ని రిచ్నెస్ కనిపిస్తాయి. ఓకే. డబ్బులు అని చెప్పాలి. మీ దగ్గర మీకు అమీర్లోకి ఎవరు? అంటే నా దృష్టిలో ఉన్న వాటిలో ఎంత హ్యాపీగా ఎవరు ఉంటారో నా దృష్టిలో వాళ్ళే అమీర్ అండి. ఉన్న వాటితో సరిపెట్టుకునే వాళ్ళు. సరిపెట్టుకోవడం కాదు, ఎంత కావాలో తెలియడం, ఎంతవరకు కావాలో తెలియడం, ఆ ఉన్నదాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. ఉన్నదాన్ని సరే నువ్వు అక్కడ ఉండవు, నువ్వురా అంటే అంత ఆతృత లేకుండా ఉన్నదాన్ని సెలబ్రేట్ చేసుకొని హ్యాపీగా ఉండడం. మీ డెఫినేషన్ ఏంటి అమీర్లోకి? అమీర్లోకి అంటే నా డెఫినేషన్ ఏంటంటే యాక్చువల్లీ అమీర్లోకి ట్రూ ట్రాన్స్లేషన్ వచ్చేసి తెలుగులో చెప్పాలంటే శ్రీమంతుడు. సో నేను నా లైఫ్లో నేను ఇప్పటి వరకు చాలా లోస్ చూశాను. సో నేను చాలా మంది అమీర్లోకి చూశాను నా చుట్టుపక్కల. నా ఫ్రెండ్స్ కానివ్వండి, మా ఫ్యామిలీ కానివ్వండి, దే వర్ వెరీ సపోర్టివ్. అంటే నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ బట్ ఆల్సో ఇమోషనల్గా కూడా. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఫ్రెండ్స్, ఒక సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు. సో వాళ్ళు ఎలా చూసుకునే వాళ్ళు అంటే మనం ప్రతిసారి వెళ్ళినప్పుడు మనం ఎప్పుడు డబ్బులు బిల్ పే చేయం, బట్ దే ఆల్వేస్ టుక్ కేర్ ఆఫ్ మీ. ఇట్స్ సేమ్ థింగ్ విత్ మై మమ్, మై సిస్టర్ ఆల్సో. నేను జాబ్ వదిలేసినప్పటి నుంచి వాళ్ళే చూసుకుంటున్నారు నన్ను. సో వాళ్ళు ఎంత డబ్బులు పెడుతున్నారు అనే దానికంటే కూడా వాళ్ళ కష్టాన్ని నాకు పంచుతున్నారు అనేది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ దే ఆర్ మై ట్రూ అమీర్లో. అది ఒకటి బీచ్ దగ్గర సీన్ ఒకటి క్లిప్, నేను అది చూడగానే అనుకున్నాను జనరల్ అది నాకు అనిపించిందో లేదు, కానీ కింద కామెంట్స్లో కూడా ఒక 2-3 ఇవన్నీ రిఫరెన్సా అని చెప్పని మెన్షన్ చేస్తున్నారు. దానికి మీరేం చెప్తారు సార్? అంటే జస్ట్ ఒక సీన్ అలానే ఉంటుందా, లేదంటే ఇట్స్ అదొక పార్ట్ అనుకోవచ్చా? నో అదే చిన్న సీక్వెన్స్ అంతే ఉంటుంది, బిగ్ సీక్వెన్స్ ఉంటుంది. రిఫరెన్స్ ఏం లేవు అయితే ఆ సీన్ వచ్చే టైంకి మీరు ఎంజాయ్ చేస్తుంటారు. సగం మంది ఏడుస్తూ ఉంటారు, లేదా ఏడుస్తూ నవ్వుతున్న వాళ్ళు ఉంటారు. ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫిలిం. సో వేరే ఫిల్మ్ రిఫరెన్సెస్ అలా ఏమి ఉండవు? ఫ్రెండ్స్ జనరల్లీ ఆనెస్ట్గా చెప్తున్నా, ఇలాగా రాలేదు సినిమా
హైదరాబాద్ సినిమా తెలుగు సినిమాలో ఇలాగా రాలేదు. ఓకే, ఇది ఒక కొత్త సినిమా. దీని తర్వాత డెఫినెట్ గా చాలా సినిమాలు వస్తాయి, ఓపెన్ అవుతాయి. ఇలాంటి genre బిగ్గెస్ట్ క్యాన్వాస్. ఇక్కడ స్టోరీస్ ని చాలా తక్కువ ఎక్స్ప్లోర్ చేశారని చెప్పొచ్చు. ఓకే, ఇక్కడ జనాలు ఇది ఇట్స్ రియల్ స్టోరీయా అంటే ఏదైనా హ్యాపెన్ అయింది, ఏమైనా రియల్ ఇన్సిడెంట్? రియల్ స్టోరీ కాదు, రియల్ క్యారెక్టర్స్ ఇల్లే ఉంటారు హైదరాబాద్ లో, ఇలాంటి వాళ్ళే ఉంటారు అని చెప్పడమే మా ఉద్దేశం. ఫైనల్ అంటే ఏమన్నా ఆడియన్స్ కి ఏమైనా మెసేజ్ ఉంటుందా సార్? ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ మెసేజ్ ఇస్ ఆడిటెడ్, ఎందుకు వినాలి? నేనైనా అంటే ఇంత మంచి టైటిల్ పెట్టారు, ఏదో రూటెడ్ స్టోరీ చెప్దాం అనుకుంటున్నారు, దట్ హైదరాబాద్ బేస్డ్ అని ఉంది. ఏమైనా మెసేజ్ ఉంటుందా? దొరికితే తీసుకొని పోండి ఇంటికి, అంతేగాని నేనేం మెసేజ్ చెప్పట్లేదు. ఇక్కడ నాకు కనపడల్లో నా చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ ని ఒక సీక్వెన్స్ లో రాసుకొని ఒక ఫిక్షనల్ స్టోరీ క్రియేట్ చేసి మీ ముందు ఉంచుతున్నా. నిజంగా చెప్తున్నా, దీస్ క్యారెక్టర్స్ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, నౌ యూ జస్ట్ వాట్ ఎవర్ టేక్ అవే నీకు తీసుకెళ్తానంటే అన్ని దొరుకుతాయి. అన్ని ఏజ్ గ్రూప్ లో టేక్ అవే ఉంటుంది దీంట్లో. మనం అవునా ర్యాప్ చేసి ఫిలాసఫీ అని కాదు కానీ సినిమా చూసిన వాళ్ళందరికీ ఒక సెట్ ఆఫ్ ఏజ్ గ్రూప్ కి వాళ్ళ లైఫ్ గుర్తొస్తుంది. వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఇప్పుడున్న స్టేజ్ కి రావడానికి వాళ్ళు కాకుండా వాళ్ళ చుట్టూ ఉన్నవాడు వాళ్ళకి ఎంత హెల్ప్ చేశారు అంటే ఇప్పుడు యంగర్ జనరేషన్స్కి అర్థమవుతుంది దట్ మన జీవితంలో మనం ఏం చేయాలన్నా మనం ఒక్కరు ఉంటే సరిపోదు, మనకి చాలా మంది హెల్ప్ కావాలి. సో దట్ ఎవ్రీబడి విల్ రిలేట్ టు ద ఫిల్మ్. స్పెషల్లీ ఈ మధ్య ఎక్కువ రిలేషన్షిప్స్ ని డెవలప్ చేసుకొని కనెక్టెడ్ ఉండడానికి ఇష్టపడట్లేదు. జస్ట్ ఫోన్ ఉంటే చాలు, నాకు సంబంధం లేదు, నాకు ఎవరితో నన్ను వదిలేసేయండి అన్నలాగా ఉంటున్నారు. అండ్ ఇందులో మేబీ హ్యూమన్ రిలేషన్షిప్స్ ఎంత ఇంపార్టెంట్ మనకి యాజ్ అ పర్సన్ అండ్ యాజ్ అ కమ్యూనిటీ అన్నది ఐ థింక్ దే విల్ టేక్ అవే. సూపర్. ఇప్పుడు ఐ జస్ట్ మెన్షన్, మీరు మీ క్యారెక్టర్ కాకుండా వేరే వాళ్ళ క్యారెక్టర్ గురించి చెప్పాలి. దట్ షుడ్ నాట్ బి రివీలింగ్ ఆఫ్ ఫిల్మ్ స్టోరీ ఆర్ సంథింగ్. ఓకే, అది మీ టెన్షన్ తీసుకోకండి, అది మేము చేయం. ఎవరి గురించి అయినా చెప్పచ్చు, ఎవరి గురించి అయినా వాళ్ళ గురించి మెన్షన్ చేయాలి. బట్ అది స్టోరీ రివీల్ చేసినట్టు ఉండకూడదు, బట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏదో ఒకటి వాళ్ళ గురించి. క్యారెక్టర్ ఏదైనా క్యారెక్టర్ సంబంధించింది మీరు క్యాచ్ చేస్తారు. క్యాచ్ ఏం చేయము, అంటే ఒక హింట్ ఇస్తున్నట్టు ఇస్తారు కానీ అది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా అది మీరే వదిలేస్తారు ఆడియన్స్ కి. అది అలా ఒక ఆనిముత్యం ఏదైనా వదులుతారు. నాకు అర్థం కాలేదు సార్, ఎలా చెప్పాలి? నేను చెప్తా, ఏదో చిన్న హింట్ కదా. పంజాగుట్ట అడ్డాగుట్ట అంతా మనదే లేదు. ఓకే, అది మీ వేరే క్యారెక్టర్ది, వేరే క్యారెక్టర్. మీరు అలా చెప్పండి ఏదో ఒకటి. ఇలా దిలే మెహఫిల్ దాస్తా. సూపర్. ఎవరి క్యారెక్టర్ గురించి చెప్పారో చెప్పరా? అది కదా మ్యాజిక్ మజా. అది మీరు చెప్పండి ఇప్పుడు. 2 సార్లు ముఖం నీది చూసుకున్నావా, నీ ముఖం అది పాట. అది ఉంది. ఓకే, కరెక్ట్. చెప్పండి చెప్పండి చెప్పండి. నీకు నియతుందా, లేదా ఇంట్లో దాచుకున్నావా, మీరు ఇప్పుడు నవ్వు. కిరాణా కొట్టుకు పోయి పైసలు ఇవ్వకుండా సామాన్ తెచ్చుకుంటాం. సూపర్. సో మీరేమైనా చెప్పగలరా సార్? నేనేం చెప్పను, వాళ్ళు చెప్పారు. ఈ డైలాగ్ ఎవరిది? ఆ క్రికెట్ మ్యాచ్ లో ఓడిపోతే కూడా రాకూడదు. అసలు ఎంత బాగుందంటే ఆ డైలాగ్. జనరల్లీ అంటే ఇంటి దగ్గర మ్యాచెస్ ఆడుకునే డైలాగ్ నాది, వాడితో చెప్పి. మీరు రియల్ లైఫ్ లో ఎవరితో అన్నారా సార్ అలా? మేము చాలా బెట్ మ్యాచ్. అవునా? సూపర్. అసలు నాకు ఆ డైలాగ్ వినగానే లైక్ జనరల్లీ మనం ఏదైనా క్రికెట్ మ్యాచెస్కి వెళ్తున్నప్పుడు ఓడిపోతే అసలు రా అని చాలా ఛాలెంజెస్ చేసుకుంటుంటాం కదా. సో ఒక కనెక్టివిటీ డైలాగ్ అని అనిపించింది. మేబీ ఆ సీన్స్ ఎక్కువ ఉంటాయి క్రికెట్ మ్యాచెస్ గురించి. వాటితో కలిపి చాలా ఉంటాయి. చాయ్, క్రికెట్, బిర్యానీ, ఇదే ఆర్డర్. ఓకే, ఇది బాయ్స్ ఎమోషన్, బాయ్స్ ఎమోషన్ అన్నారు అనుకోవద్దు. ఇట్స్ జనరల్లీ అన్ ఎమోషన్ అంతే. ఎక్కడైతే బాయ్స్ ఎమోషన్ ఉంటుందో అక్కడే ఫీమేల్ క్యారెక్టర్స్ కి స్కోప్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళని దారిలో పెట్టడానికి 3 ఎలిమెంట్స్ లో నేను ఉంటా. అవునండి, చాయ్ తాగడానికి అమ్మాయితో వెళ్ళినా బాగుంటది, క్రికెట్ అమ్మాయితో వెళ్ళినా బాగుంటది, అది కూడా బాగానే ఉంటది. సో బిర్యానీ హైదరాబాద్ లో తిరగడానికి కూడా సూపర్. అండ్ ఫైనల్లీ సో సార్ హైదరాబాద్ గురించి చెప్పారు కాబట్టి ఇప్పుడు అమ్మాయితో వెళ్తే బాగుంటుంది కాబట్టి హైదరాబాద్ లో అమ్మాయిని తీసుకొని వెళ్తే ఏ ప్లేస్కి వెళ్తే బాగుంటుంది చెప్పు? కమాన్. విద్యానగర్. ఓకే, నెక్స్ట్ ఒక 3 చెప్పండి ప్లేసెస్. ఒకటి థియేటర్. ఓకే,
ఏదైనా ఫుడ్ ప్లేస్. ప్లేసెస్ చెప్పండి మీరు. ప్లేస్ కూడా చెప్పాలా? మీరు ఎక్కడికి వెళ్ళారో మాకు తెలుస్తుంది కదా. డన్. అయితే ఫస్ట్ అల్లు సినిమాస్కి వెళ్ళొచ్చు. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు అల్లు సినిమాస్కి వెళ్ళొచ్చు. దాని తర్వాత ఏదైనా నైట్ పూట 3 o'clock 4 o'clock మేల్కొని ఉంటే నయాబ్ లాంటి మంచి ప్లేసెస్ వెళ్ళొచ్చు. మషూర్ ఐస్ మీ ప్లేసెస్ వద్దు. అండ్ ఇంకోటి లాస్ట్కి ఏదన్నా ఉంటే మంచిగా ఒక లాంగ్ డ్రైవ్ వేయాలంటే ఓవరాల్ చుట్టూ ఒక రౌండ్ వేయచ్చు. ఓకే డన్. ఓవరాల్ బండి ఎలా లేదనుకుంటా. కార్ ఉంటుంది కదండి మనకి. అంటే అమ్మాయిని బండి ఉంటే బాగుంటది కదా కార్ కంటే. ఎందుకు గారు మీరు చెప్పండి నెక్స్ట్. నేను అమ్మాయిలు వేసుకొని తిరగలేను సార్, నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. మా వైఫ్ తో వెళ్తాను. మా వైఫ్ నేను వైఫ్ తోనే కదా ఎక్కువ కాఫీ ప్లేసెస్ కి వెళ్తాం. ఇమ్లీ సార్ అనే ఒక ప్లేస్ ఉంది, దట్స్ వెరీ గుడ్ ఫర్ కాఫీ. అండ్ ఆల్సో అదేం మామా ఒక ట్రూ బ్లాక్ ఇస్ ఆల్సో గుడ్ ప్లేస్. ఇంకోటి కిందికి ఉంటుంది చూడు కొంచెం, స్టెప్ బ్లాక్ ఫీల్డ్ రోస్టరీ. ఓకే ఓకే. బ్లాక్ ఫీల్డ్ రోస్టరీ, మూడు వెరీ గుడ్ కాఫీ ప్లేసెస్. వేద గారు యా నౌ యువర్ టర్న్. డెఫినెట్లీ మీరు అబ్బాయిని అదే నన్ను చెప్పనివ్వండి. వాళ్ళు అమ్మాయిలతో వెళ్తారండి, చూడి బజారు, సుల్తాన్ బజారు. అమ్మాయిలతో రాలేదు. ఓకే ఇప్పుడు ఎవరితో చెప్పాలి చెప్పండి మీరు. మీ ఇష్టం, మీ చాయిస్. మీరు అబ్బాయి అంటే నేను బాగోదేమో, మరి బాయ్ ఫ్రెండ్ ఉన్నారో లేదు తెలియదు కదా మాకు, అందుకని ఉంటే చెప్తారు మరి. సరే ఉన్నారు అనుకుందాం. అలా ఉంటే మీరు ఏ ప్లేసెస్ అడుగుతారు తీసుకెళ్ళమని. సో నాకు ఫస్ట్ డే ఫస్ట్ షోస్ ఇష్టం. నేను ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేయలేను. సో అలాంటి ఎక్స్పీరియన్స్ ఫస్ట్ డే ఫస్ట్ షో సంధ్య ఆర్ మంచి హంగామా ఉండే థియేటర్. ఎవరి ఫిల్మ్ అయితే బాగుంది అంటే చాయిసెస్ ఏమైనా ఉన్నాయా? అది అయిపోయింది వెళ్ళిపోయింది కదా సినిమా థియేటర్. అట్లేం లేదు, నాకు సినిమా అంతే. అరే అమీర్లో పేరు చెప్పు బ్రో. కట్ కట్ కట్. ఓకే నెక్స్ట్ 2 ప్లేసెస్. ఫస్ట్ డే ఫస్ట్ షో. ఓకే నెక్స్ట్. అండ్ నెక్స్ట్ మంచి లాంగ్ వాక్స్ అంటే యా అదే కేబీఆర్ 4 కి 5 వెళ్ళలేదు. మామూలుగా నాకు నెక్లెస్ రోడ్ లో వాక్స్, ఇప్పుడు మా సిస్టర్ తో వెళ్తుంటా రెగ్యులర్ గా, లైట్స్, సౌండ్. థర్డ్ ప్లేస్ ఇస్ ఎనీ గుడ్ కామ్ కాఫీ ప్లేస్. లాంగ్ టాక్స్ కి మంచిగా లాంగ్ టాక్స్, లాంగ్ రోడ్స్. అండ్ మీరు ఫైనల్లీ ఫస్ట్ ప్లేస్ ఇస్ మషూర్ ఐస్ క్రీమ్. నాకు అది చాలా, అంటే ఐ హావ్ గోన్ దేర్ ఫర్ అ కపుల్ ఆఫ్ డేస్ అండ్ ఐ రియలీ లైక్ దట్ ప్లేస్. అక్కడ అత్తర్ బాగుంటది, అత్తర్ కొనొచ్చు మీరు వెళ్ళి, చాలా మంచి ప్లేస్ అది. సెకండ్, నేను ఎక్కువ బయట తిరిగానండి, అది మా వైఫ్ కూడా పెద్ద కంప్లైంట్ అది ఆమెకి. మీరు కూడా కిచెన్ బెడ్రూమ్ అని చెప్పరా? కిచెన్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు గో. యా, వేర్ a woman can be there. కంపెనీ ఉంటే చాలు, వంట ఏం ఉండక్కర్లేదు. ఓకే, జస్ట్ సిట్ అండ్ హ్యావ్ కాన్వర్సేషన్స్. వంట ఎప్పుడు అయిపోయిందో తెలియకూడదు. దట్ ఈస్ ద బెస్ట్ మీల్ యూ కెన్ కుక్. థర్డ్ వన్ ద థర్డ్ ప్లేస్, వెరీ అన్పాపులర్ ఒపీనియన్, కానీ మా వైఫ్ వచ్చిన తర్వాత నాకు చాలా నచ్చిన ప్లేస్ గుడ్ అండి. ఓకే, గుడికి వెళ్ళండి, మంచి గాలి ఉంటది, మంచి పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంటది. హైదరాబాద్ లో మంచి మంచి గుళ్ళు ఉన్నాయి. సార్ మీరు ఫైనల్లీ. నేను అమ్మాయిలతో తిరగలేదు ఇప్పుడు కాదు సార్, అప్పట్లో ఉంటాయి కదా ఏవో స్టోరీస్ ఏవో ఒకటి. లేకుండా మా కాలేజ్ ముందు బేకరీ తెప్పిస్తే అంత సినిమా లేదు. యాక్చువల్గా మా క్లాస్ ఎంత అనుకుంటున్నారు? 30లో 24 గర్ల్స్ 6 బాయ్స్. ఓకే, అప్పుడు ఈజీ కదా, ముగ్గురు నలుగురు ఉంటారు. మేము అందరం అమ్మాయిలు లేకుండే మా గ్యాంగ్ లో. అదే ఎవ్రీ గ్రూప్ కి ఒక 3 గర్ల్స్. ఒక్కళ్ళని కూడా తీసుకెళ్ళలేదా మీరు? కేస్ స్టడీస్ కానీ ఇవన్నీ కానీ ఒక్కళ్ళని కూడా తీసుకెళ్ళలేదు సినిమా ఉండదు. ఆల్ ది బెస్ట్. మీరు ఎలా అయితే నేను ఫస్ట్ పేర్లు అడగలేదు, మీ పేర్లన్నీ తర్వాత అందరికి అలా పాపులర్ గా అందరికీ తెలిసిపోవాలని కోరుకుంటున్నాను. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.